ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతుందో చెప్తానండి. ఇక్కడ చూడండి ప్రీవియస్ డే అనేది ఏమైందో ముందుగా తెలుసుకుందాము. ఇక్కడ చూడండి ప్రీవియస్ డే అనేది ఇక్కడ సెల్లింగ్ అనేది స్టార్ట్ అయింది. సెల్లింగ్ స్టార్ట్ అయ్యి ఇక్కడ సెల్లింగ్ అనేది జరిగింది. ఈ స్వింగ్ ని బ్రేక్ డౌన్ అనేది చేసింది. చేయడం వల్ల ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. అలాగే ఇక్కడ కన్సోలేషన్ అనేది జరిగింది. ఈ రెసిస్టెన్స్ పైన ఇది బ్రేక్ డౌన్ అయింది కాబట్టి ఈ సెల్లర్ ఉన్నారని అనుకుందాము. ఇక్కడ ఉన్న పైన సెల్లర్ ఇక్కడ ప్రాఫిట్ అనేది ఆయనకు మంచిగా వచ్చింది కాబట్టి ఈ సెల్లర్ ని మనం టార్గెట్ అనేది చేయము. ఓన్లీ ఈ సెల్లర్ ని ఇంకా ఈ సెల్లర్ ని మనం టార్గెట్ అనేది చేస్తాము. ఆల్రెడీ మార్కెట్ అనేది స్టార్ట్ అయిందండి. ఇక్కడ ప్రీ మార్కెట్ అనేది 56,262 దగ్గర మార్కెట్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఎక్కడ వెళ్తుందో అనేది చూద్దాము. యాక్చువల్లీ నా ప్లాన్ అనేది ఇక్కడ బయింగ్ సైడ్ అనేది ఉంది. ఈ సెల్లర్ ని టార్గెట్ చేయడానికి చూద్దాం. చూసి మన సెటప్ రాగానే మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేద్దాము. ఇక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తున్నామండి. ఇక్కడ 140 పాయింట్స్ అనేది మన టార్గెట్ అనేది ఉంటుంది. 50 పాయింట్స్ అనేది మన స్టాప్ లాస్ అనేది ఉంటుంది. మన టార్గెట్ అనేది హిట్ అయిందో లేదో చూద్దాము. ఇక్కడ రీట్రేస్మెంట్ అయ్యి ఈ సెల్లర్ ని తినడానికి మార్కెట్ అనేది వెళ్తుందండి. ఈ సెల్లర్ ని తింటుందో లేదో చూద్దాము. ఇక్కడ ఓన్లీ కన్సోలేషన్ అనేది జరుగుతుందండి. ఇక్కడ ఓన్లీ సెల్లర్స్ ని మాత్రమే ఇన్వైట్ చేస్తుంది కాబట్టి వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి మనం టార్గెట్ అనేది తీసుకుందాము. ఇక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేద్దాం అనుకున్నాము కానీ ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ చూడండి మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ చూడండి మనకు ఆల్మోస్ట్ 200 పాయింట్స్ అనేది వచ్చింది కానీ ఇక్కడ ఎంట్రీ అనేది అవాయిడ్ చేసాము. ఎందుకంటే ఈ క్యాండిల్ చూడండి మనం గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది ఈ క్యాండిల్ అనేది ఆల్మోస్ట్ మనకు 90 పాయింట్స్ అనేది ఉంది. ఇక్కడ చిన్న రీట్రేస్మెంట్ ఇచ్చినా మన స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేయలేను. ఒకవేళ ప్లాన్ చేసి ఉంటే మనకు టార్గెట్ అనేది వచ్చేదండి. ఇక్కడ ఓన్లీ కన్సోలేషన్ అనేది జరుగుతుంది. వెయిట్ చేద్దాం. ఓన్లీ సెల్లర్స్ ని మాత్రమే ఇన్వైట్ చేస్తుంది. వెయిట్ చేసి మనం టార్గెట్ అనేది తీసుకుందాము. ఆప్షన్ చైన్ లో ఎంత ప్రీమియం పెరుగుతుందో చూద్దామండి. ఫస్ట్ ఇండెక్స్ లా మనం ఎక్కడ ఎంట్రీ అయినామో చూద్దాము. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ మనం 922 దగ్గర మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాము. ఇక్కడ మనం ఆప్షన్ చైన్ చార్ట్ లో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనము 56,000 అనేది మనం ఆప్షన్ చైన్ అనేది తీసుకున్నాము. ఇది ఇన్ ద మనీ అనమాట. ఆల్మోస్ట్ మనం 922 దగ్గర మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. ఇక్కడ మనకు స్టాప్ లాస్ అనేది 30 పాయింట్స్ అనేది ఉంది. ఇక్కడ టార్గెట్ అనేది మనం ఆల్మోస్ట్ 84 పాయింట్స్ అనేది రీచ్ అయింది. ఇండెక్స్ ప్రకారము 140 పాయింట్స్ అనేది తీసుకొని వెళ్దాము. ఎందుకంటే ఇంకా బయింగ్ సైడే ఉంది మనది వ్యూ అనేది. ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వెయిట్ చేద్దాము. ఇక్కడ నేను ఇన్ ద మనీ అనేది తీసుకుంటున్నానండి. నేను 600 పైన ప్రీమియం అనేది తీసుకుంటాను ఎప్పుడు తీసుకున్నా సరే. ఎందుకంటే అది ప్రీమియం డికే అవ్వడానికి ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటాయి కాబట్టి నేను ఈ ప్రీమియం అనేది చూస్ చేసుకున్నాను. ఇక్కడ మన టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో వెయిట్ చేద్దాము. ఇక్కడ వరకు అనేది మార్కెట్ అనేది రావాలండి. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఇక్కడ క్లోజింగ్ ప్రైస్ మీద దాకా రావాలి మార్కెట్ అనేది. ఇక్కడ వరకు వచ్చి మార్కెట్ అనేది మళ్ళీ రివర్స్ అయ్యి పైకి అనేది వెళ్తుంది. ఓవరాల్ గా ఈ రోజు అప్ ట్రెండ్ లో ఉండాలి మార్కెట్ అనేది. ఎందుకంటే పైన మాత్రమే సెల్లర్స్ ఉన్నారు కాబట్టి మనము ఇక్కడ బయింగ్ ట్రేడ్ అనేది ఇచ్చాము. ఇక్కడ ఓన్లీ కన్సోలేషన్ అయ్యి సెల్లర్స్ ఇన్వైట్ చేసింది. మనకు టార్గెట్ అనేది ఆల్మోస్ట్ ఇవ్వబోతుంది. ఇక్కడ చూడండి మన టార్గెట్ అనేది హిట్ అయింది. ఇక్కడ వెయిట్ చేద్దాం కొంచెం సేపు. ఎందుకంటే నాకు క్లోజింగ్ ప్రైస్ వరకు నాకు టార్గెట్ అనేది ఉంది. కొంచెం సేపు వెయిట్ చేసి ఎగ్జిట్ అనేది అవుదాం. ఒకవేళ మార్కెట్ ఇక్కడికి వెళ్ళి రివర్స్ అయితే ఇక్కడనే ఎగ్జిట్ అనేది అవుదాము. వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడండి నా టార్గెట్ అనేది హిట్ అయింది. మనము ప్రీమియం చార్ట్ లో ఎంత మనం టార్గెట్ అనేది తీసుకున్నామో చూద్దాము. ఇక్కడ చూడండి 56,000 ఆల్మోస్ట్ మనము ఇక్కడ ఆల్మోస్ట్ 120 పాయింట్స్ అనేది మనం తీసుకొని ఎగ్జిట్ అనేది చేసాము. ఇక్కడ మనం ట్రేడ్ అనేది ఎలా చేసామో చెప్తానండి. ఇక్కడ చూడండి ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళిందండి. పైకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మనము ఫిబ్ అనేది ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు మనం ఫిబ్ అనేది వేసాము. వేసి ఇక్కడికి వెళ్ళి ఫిబ్ 50% జోన్ అనేది ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది ఒక బుల్లిష్ క్యాండిల్ చూసి ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. నా టార్గెట్ అనేది హిట్ అయింది. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.